నన్ను రాత్రే ప్రెస్ మీట్ పెట్టాలని. ఎందుకంటే రాత్రి అక్కడే 7 అవుతుంది. మళ్ళీ తిరిగి వస్తా చనిపోయిన వాళ్ళ ఇళ్ళకెళ్ళి ఆయన పరామర్శిస్తాడేమో, నేను తొందరపడి ప్రెస్ మీట్ పెట్టిన వాడిని అవుతానేమో అని అనుకొని అది కూడా చూసి వాళ్ళ 10ంటికి ప్రెస్ మీట్ పెడదామని చెప్పేసి నేను అనుకున్నాను. నీ వల్ల నీ యుద్ధానికి బయలుదేరినటువంటి నీ అరాచక ర్యాలీ వల్ల 2 ప్రాణాలని బలికొన్నావు. కనీసం వాళ్ళ కుటుంబాలకు నువ్వేం చెప్తావో మరి వాళ్ళ ఒక్క మాట కూడా నీ నోటి నుంచి వచ్చినటువంటి సందర్భం దాని గురించి లేదు అని అడుగుతా ఉన్నాను. దానికి నువ్వేం చెప్తావు, వాళ్ళ కుటుంబాలకు ఏం చెప్తావు అని అడుగుతా ఉన్నాను. అలాగే నిన్న పాపం ఆయన ఒక ముసలి కన్నీళ్ళు కార్చారు కమ్మవారి గురించి. పాపం కొంతమంది కమ్మవారు తెలుగుదేశం పార్టీతో డిఫర్ అయి నిన్ను నమ్మి నీతో కలిసి ప్రయాణం చేద్దామని చెప్పేసి నీ దగ్గరికి వస్తే వాళ్ళని నువ్వు ఆ రోజున ఎలా వాడుకున్నావు? వాళ్ళందరి చేత కమ్మవాళ్ళని కమ్మవాళ్లతోనే తిట్టించాలి అనేటువంటి ఒక నీ పైశాచిక ఆనందం కోసం, నీ సైకో కళ్ళల్లో ఆనందం నింపటం కోసం నువ్విచ్చినటువంటి స్క్రిప్ట్ని చదివించి ఇవాళ వాళ్ళందరూ కూడా ఇబ్బందుల్లో పడటానికి కారణం ఆ శాపం నీది కాదా జగన్మోహన్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. పైగా అందరి పేర్లు చదివావు. నువ్వు చదివినటువంటి వాళ్ళందరి పేర్లు కూడా ఎంత అప్రజాస్వామ్యంగా గౌరవప్రదమైనటువంటి శాసనసభని ఒక కౌరవ సభ చేసి, బూతుల సభ చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయించి సునకానందం, రాక్షసానందం పొందినటువంటి పరిస్థితి నీది. ఆ రోజున నువ్వు గుర్తు రాలేదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. వాళ్ళ మీద